హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు కోవిడ్కి ఇంటర్నేషనల్ గేమ్ అయినటువంటి ఫుట్బాల్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఈ గేమ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటారో, వీళ్ళ పిల్లలకి ఎలా ఆడిపిస్తారు, దానికైనా సపరేట్ ప్రాసెస్ ఉంటుందా, ఇంకా వీళ్ళకి ఇక్కడ గ్రౌండ్స్ ఉండవు కదా, వీళ్ళు ఎలా నేర్చుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. పదండి వీడియోలోకి, చాలా బాగుంటుంది, చూడండి. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కువైట్లోని మిష్రఫ్ అనే ఏరియా. ఈ ఏరియాలో ఒక హదీకా అనే ఒక ఏరియా ఉంది. హదీకా అంటే ఏం లేదు, పార్క్. వీళ్ళు పార్క్ని అరబిక్లో హదీకా అంటారు. ఈ ఏరియాలో ఫుట్బాల్ గేమ్ ఎలా ఆడతారు మీకు నేను చూపించబోతున్నాను. పదండి వెళ్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఫుట్బాల్ గురించి కాబట్టి ఈ ఫుట్బాల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలనుకుంటాను. అదేంటంటే లాస్ట్ టైం కోవిడ్కి ఇండియాకి జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ రోజుతో పోల్చుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 125, కోవిడ్ వచ్చేసి 135. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. వీళ్ళు వచ్చేసి ఫిలిపిన్ దేశస్తులు. వీళ్ళు ఇక్కడ 9.5 lakhs మంది ఉన్నారు. అక్కడ ఆడే తండ్రి కొడుకు నేర్పిస్తున్నాడు గోల్ ఎలా వేయాలని. నెక్స్ట్ అది వచ్చేసాం మనము. ఇదే ఫుట్బాల్ ఆడే ప్లేస్. వాళ్ళ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇస్తాడు. అక్కడ ఒక అతను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా, ఆయనే కోచ్. ఈ ఫుట్బాల్ గేమ్ నేర్పించడానికి ఖచ్చితంగా వీళ్ళకంటే ఒక కోచ్ ఉంటాడు. మనకి ఎంపైర్ ఎట్టుంటాడు క్రికెట్లో అట్లా. మనలాగా క్రికెట్ మనం వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి పొద్దున్నే లేసి బ్యాట్ వేసుకొని వెళ్ళిపోవడము, గుడ్డలన్నీ చించుకొని రావడము, ఆడుకోవడం అట్టు ఉంటుంది. వీళ్ళకట్ట కాదు. వీళ్ళ ప్రతిదానికి సపరేట్ డ్రెస్ కోట్ ఉంటుంది. వీళ్ళు బయటికి వెళ్ళాలంటే దానికి సపరేట్ షూస్ ఉంటాయి, సాక్స్లు సపరేటు, వాళ్ళు వేసుకునే గ్లౌజులు కానీ ప్రతిదీ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దానికి తోడు ఇద్దరు పని మనుషులను ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు తినేదానికి స్నాక్స్ అన్ని పెట్టి పంపిస్తారు. అదే మనకైతే నా ఇంటికాడ మనకైతే అవన్నీ దొరకవు. ఎందుకంటే మన పరిస్థితి వేరు, వీళ్ళ పరిస్థితి వేరు. వీళ్ళు మనకన్నా దారుణంగా ఉన్నారంట ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇట్లా పెట్రోల్ పడి ఈ ఆయిల్ వల్ల వీళ్ళు ఇలా డెవలప్ అయ్యారు. ఇంకా ఇక్కడ ఒక కోచ్ ఉన్నారు కదా, ఆయన ఎలా చెప్తే వీళ్ళు అలా చేయాలి, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక లొకేషన్ ఉంది చూడండి. ఈ గ్రౌండ్ అంతా ఈ పార్క్ అని చెప్పాను కదా నేను, ఈ పార్క్ చుట్టూ ఎలా ఉంటుందో ఇది కోవిడ్ ఫ్లాగ్. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఈ చుట్టూ. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు ఆడుతున్నారు ఫుట్బాల్. వీళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళేం కాదు, గట్టిగా వీళ్ళ వయసు 14, 12 అట్లుంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ కోవిడ్ పిల్లోడు అంటే యావరేజ్గా వాడు 12 years అట్లా వచ్చేసినంటే 80 kgs అబో ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. మన సైడ్ మన వాళ్ళు కొంతమంది అట్లా పెరుగుతారేమో. ఇంకా ఇక్కడ ఫుట్బాల్ గేమ్ చూడండి. వాడు ఒకడు బాల్ వేస్తాడు, వీడు తంతాడు. వీళ్ళు ఇలా తన్నుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇలా కోచింగ్ ఇస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఉండే ప్రతి పిల్లోడు ఒక 3 నుంచి 4 దినాల వరకు లేదా 5 దినాల వరకు ఇక్కడ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ మొత్తం కోచ్ తీసుకుంటాడు. ఈ అమౌంట్ మన ఇండియా అమౌంట్ వచ్చేసి ఒక 1000 రూపాయలు అలా ఉంటుంది. కానీ అది మనకు మాత్రమే ఒక 1000 రూపాయలు అంటే పెద్ద అమౌంట్. వీళ్ళకి అట్లా ఏమిలా, వీళ్ళకి చాలా చిన్న అమౌంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఈ కోచ్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాడు. ఈ టెక్నిక్లలో మీరు గోల్ ఎలా కొట్టాలి, ఒక కీపర్ ఎక్కడి నుంచి ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడు, మీరు ఎక్కడి నుంచి అంచనా వేసుకోవాలని కోచ్ వీళ్ళకి ఇట్లా టెక్నిక్స్ అన్నీ చెప్తూ ఉంటాడు. ఇట్లాంటి గ్రౌండ్స్ ఓన్లీ వీళ్ళకి ఇక్కడ మాత్రమే కాదు, కోవిడ్లో ఆల్మోస్ట్ వీళ్ళు చదివే స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో కూడా ఇట్లాంటి గ్రౌండ్ ఉంటాయి. కానీ ఆ స్కూళ్ళల్లో వీళ్ళు ఎక్కువసేపు ఆడుకునే టైం ఉండదు. ఎందుకంటే వీళ్ళ స్కూల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ ఓన్లీ 1 వరకు మాత్రమే. ఈ గ్యాప్లోనే వీళ్ళు ఏమన్నా ఆడుకోవాలన్నా చదువుకోవాలన్నా అన్నిటికీ అదే టైము. ఇక్కడ కోవిడ్ వాతావరణాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ టైం మాత్రమే వీళ్ళకి కేటాయించాలి చదువుకోవడానికి. మనలాగా ఓన్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి రావడం అంతా ఉండదు. ఓన్లీ వీళ్ళు మార్నింగ్ వెళ్ళారంటే ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చేస్తారు. మళ్ళంతా ఫ్రీ టైమే. మనకైతే అట్లా కాదు కదా, మనకు ఇట్లా ఆఫ్టర్నూన్ స్కూల్ అంటే ఓన్లీ స్కూల్ క్లోజ్ అయ్యే ఒక 15 days ముందు మనకు అట్లా ఇస్తారు. ఆఫ్టర్నూన్ స్కూల్ వచ్చిందంటే అదొక సంతోషం. ఓకే, ఇంకా దాని గురించి వదిలేసి ఇంకా గేమ్లోకి వస్తే ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు కదా చూడండి. వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో ఇక్కడ కోచ్ ఒకడు ఉండి 2 అక్కడ స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, దాని మధ్యలోంచి వచ్చి బాల్ ఇక్కడ కొట్టాలి. వీళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా కొడతారని చెప్పి యువతలో ఒక కోచ్ కూడా ఉన్నాడు దాన్ని ఆపేదానికి. అట్లా వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దీనికోసం వీళ్ళు ఇంత అమౌంట్ అని ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇదే కాదు, ఇక్కడ నేను కోవిడ్లో చూడంగా ఎక్కువ ఆడే ఆట ఓన్లీ ఫుట్బాల్ మాత్రమే. ఇంకా వాలీబాల్ జరుగుతుంటుంది అప్పుడప్పుడు, దాన్ని ఎక్కువ ఫిలిపిన్ వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. కోవిడ్ నేషనల్ గేమ్ కూడా ఫుట్బాల్ మాత్రమే. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. ఈ వీడియోలో మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపించింటే దయచేసి కామెంట్ చేయండి. నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియోస్. దీంట్లో వాయిస్ ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా
మేబీ నెక్స్ట్ టైం నేను కవర్ చేసుకుంటా. సో మచ్, థ్యాంక్ యూ.